నమస్తే అండి. నా పేరు గొల్లా స్వాతి. నేను 20వ వార్డ్ నుండి పోటీ చేస్తున్నాను. జనరల్ వుమెన్ రావడం వల్ల చేస్తున్నాను. ఎలా భావిస్తున్నారు మేడం మహిళలకు కూడా ఇక్కడ అవకాశాలు దొరికాయి? యూత్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దానికి మస్తు సంతోషం అనిపిస్తుంది. హ్మ్. అట్లని నేనేసినా నన్ను చూసి గూడంగా యూత్ ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. మహిళలు మీరు బయటికి రావాలని కోరుకుంటున్నాను నేను. ఫ్యూచర్‌లో మరి మీరు యూత్‌కి కావచ్చు, లేకుంటే మహిళలకు కావచ్చు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? నేను అంటే ఫస్ట్ యూత్‌కి, లేడీస్‌కైతే ఇస్తాను. అందరూ ఇంటి వరకే పరిమితం గాకుండా బయటికొచ్చి మనకు గూడా ఒక గుర్తింపు ఉందని తెలుసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు ప్యాట వరలక్ష్మి నరసింహులు. హ్మ్. నేను 28 వార్డ్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను. బీసీకి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అందులో మహిళలకు ఇచ్చారు ఈసారి జనరల్. మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రధానమంత్రి మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్కరు లేడీస్‌కి ఇవ్వడం వల్ల ఎక్కడెక్కడో లోపల ఉన్నారు. మాది మెయిన్ అయితే కుర్మా క్యాస్ట్. మా వాళ్ళైతే అసలు లోపలికెళ్ళి ఇంతవరకు ఎవరు రాలేదు. మా వికారాబాద్‌లో నేనైతే ఫస్ట్. అది నేను విన్ అయ్యి చూపించాలి అన్నది నా ఇదిగా భావిస్తున్నాను నేను. ఎలా ఉంది మేడం ప్రజల మద్దతు కావచ్చు ఏమంటున్నారు వాళ్ళు? బా బీజేపీకే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మోడీ గారు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు చూసి సంతోషిస్తున్నారు. ఇట్లా చేస్తున్నారు. మనకు ఒకప్పుడు కనీసం హిందువులనేసి ప్రాముఖ్యత కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎక్కడ గుళ్ళల్లో కూడా మనకు అంటే ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ప్రతి దగ్గర సిస్టమేటిక్ నడుస్తుంది. మేము రీసెంట్‌గా ఇక్కడ ద్వారకా వెళ్ళాము. గుజరాత్ వెళ్ళాము. గుజరాత్‌లో నాగేశ్వరాలయము ప్లస్ సోమనాథ్ దగ్గర సార్ గారు మోడీ గారు చేసిన అదేంటి సిస్టమేటిక్ ప్లస్ క్లీన్‌నెస్ ఎంతో చాలా బాగుంది. వేరే దగ్గర టెంపుల్ లేకున్నా సార్ అక్కడ సైడు గుజరాత్ కాబట్టి అక్కడ ఎంత బాగా చేశారంటే ఆ క్లీన్‌నెస్‌కి మేమైతే ముగ్ధులమయ్యాము. హ్యాపీగా అనిపించింది. సో సార్ పేరు నిలబెట్టడానికి మేమందరం బీజేపీ నుంచి విన్ అయ్యి వికారాబాద్ 34 వార్డులలో అందరిలో కంపల్సరీ విన్ అవ్వాలన్నది నా ధ్యేయం. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ కూడా. నా పేరు కొలావత్ వసంత. మా ఆయన పేరు సంతోష్. మాది 11వ వార్డ్. బీజేపీ క్యాండిడేట్. ఎలా అనిపిస్తుంది ఎలక్షన్స్ లో పోటీ? మీకు ఎలా మాకు అనిపిస్తుంది? చాలా సంతోషంగానే ఉంది. కానీ గెలవాలని అనుకుంటున్నాం మేము. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ కూడా.